గైస్, ఒక అథెంటిక్ పెళ్లి భోజనం చేద్దామా? ఎక్కడి నుంచే తెప్పించుకుంటున్నాను అనుకుంటున్నారా? పెళ్లి నుంచి అయితే కాదండి, హోటల్ నుంచే. ఎందుకనంటే మనకు తినాలనిపించినప్పుడల్లా పెళ్ళి అయితే జరగవు కదా. అందుకే ఇస్తరకు ఒక్కటే తక్కువైంది. ప్లేట్ కూడా చాలా పెద్దగా అవుతుంది అనుకున్నా, కాకపోతే ప్లేట్కే సరిపోనన్ని ఐటమ్స్ వచ్చాయి. దీంట్లో ఏమేమి వచ్చిందంటే, ఒక అథెంటిక్ పులిహోర, సేమ్ మనకి టెంపుల్స్లో ప్రసాదం ఉంటుంది కదా అలానే ఉంది. అండ్ స్వీట్ వచ్చింది. దాని తర్వాత కాలీఫ్లవర్ కర్రీ, పన్నీర్ కర్రీ, ముద్దపప్పు, సాంబారు, పెరుగు అండ్ పాపడ్, క్యాబేజీ ఫ్రై, ఇన్ని ఐటమ్స్ వచ్చాయి. నేను అనుకున్న సింగిల్ పర్సన్కే సరిపోతుందేమో అని అనుకున్నా, కానీ 2 మెంబర్స్ తినొచ్చు. దీంట్లో హాఫ్కే చాలా ఎక్కువైపోతుంది. 2 మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చు. నార్మల్గా ఎట్లా ఉందంటే ఫుడ్, స్పైస్ లెవెల్స్ ఎక్కువ తినే వాళ్ళకి యావరేజ్ ఉంటుంది. మనం స్పైస్ లెవెల్స్ తక్కువ తినే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. ఒక అథెంటిక్ పెళ్లి భోజనం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఊకూక మనం తినాలనుకున్నప్పుడల్లా పెళ్ళిళ్ళు అయితే జరగవు కదా గైస్, అందుకే ఇట్లా ఆర్డర్ పెట్టుకొని తినాలన్నమాట. నాకు స్విగ్గీలో వచ్చేసి 194 చూపించింది. విత్ ఆఫర్ తోటి 155కి ఇన్ని ఐటమ్స్ వచ్చేసాయి. నాకైతే ఫుల్ అయిపోయింది. 2 టైమ్స్ తినొచ్చు అనమాట. అండ్ కర్రీస్ కూడా బాగున్నాయి. దాంట్లో నాకు నచ్చింది ముద్దపప్పు, సేమ్ మనకి ఇంట్లో వేస్తారు కదా మమ్మీ అమ్మమ్మ వాళ్ళు, అలానే అనిపించింది. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.